సార్ వైన్ షాప్స్ పరిస్థితి ఏంటి సార్? ఏందండి వైన్స్ మీకు అవసరం ఉన్నాయా? 100% బంద్ చేస్తారు. ఎంతో 1,50,000 ఇద్దామంటావా? అంటే అది రే రామ్ సీఎం గారు ఏం చిల్లర పార్టీస్ నాకు అర్థం కాదు. ఇదావా అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఇది చాలదు అది చాలదు. యాక్చువల్లీ 1,000 రూపాయలు ఇవ్వమని చెప్పారు నాకు. నేను ఐ హావ్ ఇంక్రీజ్ 500 మోర్. బియ్యం ఇచ్చి 1,500 ఇస్తే చాలదానే? నాకు అర్థం కాదు. కానీ మున్సిపాలిటీ సిబ్బంది కుక్కలను పట్టుకొని పోతారు కదా జనరల్గా, స్ట్రేట్ ఆక్షన్. ఇలా మనుషులు కనబడకపోతే కుక్కలు మాట్లాడుకుంటున్నాయి. ఈ మనుషులు కనబడలేదు, వీళ్ళు ఎక్కడ పోయినా బదులు మన మున్సిపాలిటీ వాళ్ళు పట్టకపోయినరా అని కుక్కలు మాట్లాడుకుంటున్నట్టు జోక్స్ తిరుగుతున్నాయి. ఆగనా ఆగరాదా రాజేశ్వర రెడ్డి చెప్పచ్చు కదా ఒకసారి వాళ్ళకి ఏంది అది సౌండ్ కింద చేస్తున్నాడు. ఎవడా మైక్ అది? ఎవడా మైక్? ఎవడా ఏమిరా నువ్వు కూడా అక్కడ నువ్వు అయింది? రాజేశ్వర రెడ్డి చూడొచ్చు కదా, మనం ఏం చేయకమని అంతే జాలిగా తొందరపడే చుట్టాం. పొద్దున్న నుంచి పోతా అంటే పోతుండు. ఇంత పెద్ద మనిషి పాపం మరి బుక్కడి సలన్నం ఉన్న తినిపోతావు బిడ్డ అంటే, ఎందుకు పెద్దవా సలన్నం తింటా ఉడకన్నం అయ్యేదాకా ఉంటాను. అంతేనా చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీదోటి. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఏమనుకోవద్దు నువ్వు దయచేసి. దిస్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సిల్లియెస్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. నన్ను జైలుకు పంపిస్తావా? బలుపా? అహంకారమా? ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంత అహంకారమైంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోయి. ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు ఆమె ప్రిపేర్ గా రాలేదు. ఉత్తరం ఏంటంటే ఏం తెలియదు, ప్రతి దంబాచారం అంటే వాళ్ళు మాటలు తప్ప ఏం తెలియదు. ఆ మ్యూజిక్ సప్పుడు ఎవరిది? మ్యూజిక్ మనోడు అమ్మంది కూడా. ఈయన కూడా ఎవడన్నా మోపైండా అని వాడు డబ్బా కొట్టుకుంటే ఊళ్ళో పోయి కొట్టుకోవాలి, కానీ మన సభ కాడ ఎందుకు నాకు అర్థం కాదు. మనోళ్ళ వాళ్ళు మంది వాళ్ళ బంద్ చేయమని చెప్పాలా? ఈయన నేను మొత్తుకోబడతాడు, వాడు మొత్తుకోబడతాడు, ఏది మనసున పట్టాలా? సార్ ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి నాకు కోరుకుండే సార్, అయిన కాడ నుంచి నిజంగా చెప్తాను, ప్రతిపక్ష నాయకుల ఇంటికి ముఖ్యమంత్రులు పోయి భోంచేయటం కొంత ఒకప్పుడు మంచి సాంప్రదాయం ఉండే అధ్యక్ష. ఏం కామెంట్ రా బాబు? నేను జానారెడ్డి గారింటికి నిజంగా చెప్తున్నా అధ్యక్ష, వారింటికి భోజనానికి పోదామని అనుకున్నాను. అంతట్లాగే ఆయన ఉప ఎన్నిక వచ్చింది. ఇక మళ్ళీ ఏం బదనాం పెడతారో, ఇది లేని పంచాయతీ అని చెప్పి, ఇక లేని కథ అని చెప్పి పోలేదు అధ్యక్ష. జనరల్ గా ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రులు పోయేది ఒకప్పుడు ఉండేది అధ్యక్ష. సంజీవ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జీవితం అంతా అరుస్తూనే ఉంటావు, చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి కదా. ఏ ఆగవా అని వెళ్ళి పాడు. ఇక పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయాను వాడు. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కు? అరే మళ్ళీ సీఎం పెట్టారా భయ్? ఎక్కడికెళ్ళి మోపోయినరా మీరు? బుద్ధి లేదా? ఆగు. ఏమైనా లుబాబీ ఆగు. వద్దంటే మళ్ళీ ఏందండి ఇవాళ రాజశేఖర రెడ్డి వాళ్ళు? అది మనోడేనా? ఎన్నెన్ని మాటలు చెప్పి వరుస బట్టి నాకు కూడా అంటే నేను ఊరి భాషలో మాట్లాడితే నాకు వచ్చింది మాట కరెక్టే కదమ్మా. ఎట్లా గుర్తుపడతాడో ఏమో గాని ఎంత మందిలో ఉన్నా ఆయనే దోశల నెరక వచ్చి మీదికి పిలుచుకుంటాడు. చెప్తే అర్థమవుతుంది కానీ ఓ సారు ఏదో చెప్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలవి కాని సామెతలు చెప్తారు,
ఆపద మొక్కులు కూడా మొక్కుతారు. తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే, యాడికి వెళ్ళకపోతారో తెలియదు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరేనా వట్టి పోబేందుకు ఆగు ఉండవా? ఏ ఆగు నీ ఎందుకా బాధ నాకు అర్థం. కేసీఆర్ నీ ఫామ్ హౌస్కి వచ్చి దున్నుతా. ఏం దున్నుతా? ట్రాక్టర్ డ్రైవరు నువ్వు? పంచంటే ఇలా ఉండాలో. రాహుల్ గమ్మతైపోయినా నువ్వు మనిషి మధ్య. రాహుల్ ఎక్స్ట్రాలు ఎందుకా? ఐఎమ్ వెరీ సారీ, దిస్ అటిట్యూడ్ యూ హావ్ టు చేంజ్ మిస్టర్ రాహుల్. ఒక ఊళ్ళో కానీ పాము గారి చచ్చిపోయింది అధ్యక్ష. ఒక గ్రామంలో పాము గరిచింది అని చచ్చిపోయింది. పాము శవం అక్కడ పడింది. వచ్చే వాళ్ళు వస్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, పోతున్నారు. బట్టి విక్రమార్క లాంటి మిత్రుడు కూడా వచ్చిండు. ఏమైందండి, ఎందుకు చనిపోయిండు అంటే పాము గరిచి చచ్చిపోయిండు. యాడ గరిచిందండి పాము? ఈ కన్ను బొమ్మ మీద గరిచిందా అని. అయ్యో ఇంకా నయమే, కొద్దిగా కిందికి గరిస్తే కన్నే పోతున్నారు. చెట్టు అంతా మనిషే పోయిండ్రా అంటే